హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ ఎండు కర్రీ అయితే చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర తిరగమోత దినుసులు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుని వాటిని కూడా తిప్పుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం చిన్నుపై పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. నెక్స్ట్ బెండకాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఉప్పు అనేది తొందరగా యాడ్ చేస్తే ముక్క అనేది తొందరగా మగ్గిద్ది. నెక్స్ట్ ఎండు రొయ్యలు కూడా కడిగి వాష్ చేసుకున్నవి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసిన తర్వాత కారం వాసన కూడా పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి కూడా ఉడికిపోయిన తర్వాత ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసి ఉడికిచ్చేసుకోవడమే. కూర అనేది రెడీ అయిపోయిందనమాట. బెండకాయ ఎండు రొయ్యలు కర్రీ అయితే రెడీ. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.